నమస్తే అండి షణ్ముఖ్ గారు. నమస్తే అండి. నిన్న మనం చూసాం సుప్రీంకోర్టు అయితే సంచలన తీర్పు ఇచ్చిందని చెప్పవచ్చు. త్రిబుల్ గారు ఏదైతే జగన్ అక్రమాస్తుల విషయం గురించి హైకోర్టులోనే ఇప్పటి వరకు ఏదైతే విచారణ సాగిందో అది హైకోర్టులోనే జరగాలి, అది రోజువారీ విచారణ జరగాలని చెప్పి తీర్పు ఇచ్చింది. దీనిపై అయితే జగన్ అనుకూల మీడియా సంస్థలు అన్నీ కూడా ఒక విధంగా రాస్తున్నాయి, మిగతా ఛానల్స్ అన్నీ కూడా ఒక విధంగా రాస్తున్నాయి సార్. ఇంకా మనం చూసుకున్నట్లయితే మరీ ముఖ్యంగా సాక్షిలో త్రిబుల్ గారికి గట్టి షాక్ అంటూ ఒక ఆర్టికల్ వచ్చింది. అదేవిధంగా వేరే ఛానల్స్ చూస్తే ఇది పురోగతి సాధించే విధంగా హైకోర్టులోనే దీనిపై విచారణ జరిగే రకంగా ఒక తీర్పు వచ్చిందని చెప్పి వాళ్ళు అంటున్నారు. మరి ఏంటి అసలు ఏది వాస్తవం? ఎస్ అండి, మీరు అడిగిన ప్రశ్న చాలా ముఖ్యమైనది. ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు తెలియాల్సినటువంటిది ఇది. ఎందుకంటే సాక్షి పత్రిక ఒక రకంగా రఘురామకృష్ణంరాజు గారికి షాక్ అని చెప్పేసి రాసింది. మరొక వైపు మిగతా పత్రికలు ఏం రాశాయి? ట్రయల్ రన్ స్టార్ట్ అయిపోతూ ఉంది, వేరే కోర్టుకు బదిలీ కాదు, స్పీడప్ చేయాలి అని చెప్పేసి మిగతా పత్రికలు రాశాయి. మరి సాక్షి పత్రికను ఒక త్రాసులో పెడితే, ఒక దాంట్లో సాక్షి పత్రికను పెడితే ఇంకో దాంట్లో ఇది పెడితే 2024 ఎలక్షన్లలో స్పష్టంగా ప్రజలు ఇటువైపు తూగారు. ఎందుకంటే ఇది నిజము అంటే సాక్షి పత్రిక కాకోకుండా మిగతా పత్రికలో రాసినటువంటి వార్తలు ఇది నిజం అని చెప్పేసి నమ్మడం జరిగింది. మరి నమ్మినందువల్లే దేశంలో ఏ పార్టీకి రానటువంటి మెజారిటీ అంటే కూటమి ప్రభుత్వానికి 93% స్ట్రైక్ రేట్తో రావడం జరిగింది అధికారంలోకి. మరి ఇప్పుడు మీరేమంటున్నారు? రఘురామకృష్ణంరాజు గారు గత సంవత్సరంలో పోయిన సంవత్సరం పిటిషన్ వేస్తే ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణకు ధర్మాసనం ముందు విచారణకు వస్తే అది ఏమని చెప్పారు? ట్రయల్ రన్ 10 ఏళ్ళైనా కూడా కావడం లేదు. అంటే ఇక్కడ నేను దీనికంటే ముందుకు స్పష్టంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి కేసుల పరంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బెయిల్ రద్దు చేయాలని ఎవరైనా పిటిషన్ వేస్తే వాళ్ళకి 7 ఏళ్ల జైలు శిక్ష చేయాలని అనేది ప్రజలు భావిస్తున్నారు. ఎందుకంటే అది తెగదు, తెల్లారదు, ఇది ఒక వెబ్ సిరీస్. కార్తీక దీపం కంటే ఇది పెద్ద వెబ్ సిరీస్ అనేది చాలామందికి అభిప్రాయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఏం చేస్తారో చేయండి, నా వెంట్రుకు కూడా పీక్కోలేరనే కాటికి మాట్లాడడం జరిగింది. ఇది సుప్రీంకోర్టు న్యాయస్థానానికి ఒక సవాలు విసిరిన నేపథ్యంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేరు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏం చేయలేరు. చట్టం తన పని తాను చేసుకొని పోతూ ఉంటుంది. ఇప్పుడు సిబిఐ కేసులు పెట్టిండేది చంద్రబాబు నాయుడు గారా? ఈడీ అటాచ్ చేసిండేది చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఈడీ అటాచ్ చేస్తుంది. మరి అదే రకంగా చేయాలి అనుకుంటే, ఆ విధంగా చేయాలనుకుంటే 2014 నుంచి 2019 మధ్య కాలంలో ఎన్ని జరగకూడదు? మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి డిఫరెన్స్ ఏందనేది అప్పుడు ఉండేది కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పార్టీ, ఈరోజు బీజేపీ పార్టీ. హోంశాఖ అనేది అంటే సిబిఐ ఎవరి కింద ఉంటుంది, ఈడీ ఎవరి కింద ఉంటుంది అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. సిబిఐ హోంశాఖ కింద, కేంద్ర హోంశాఖ కింద ఉంటుంది. ఈడీ అనేది కేంద్ర ఆర్థిక శాఖ కింద ఉంటుంది. మరి వారి శాఖల కింద ఉన్నటువంటి సంస్థలే పారదర్శకంగా పనిచేయకుండా 10 ఏళ్ల పాటు కాలం వెళ్ళదీశారు అంటే ఎవరి వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు? రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు ఈ తీర్పు వచ్చే లోపు జగన్మోహన్ రెడ్డి తనకు కావాల్సిన అన్ని సుఖాలను కూడా ఆల్రెడీ సీఎంగా చేశారు, ఇంకా ఆయనకు కావాల్సినవి అన్ని కూడా చేసుకుంటారు ఈ తీర్పు వచ్చే లోపు అంటున్నారు. అంటే ఇక్కడ సారీ టు సే అండి, నేను ఈ మాట వాడేదానికి కూడా ఎందుకు క్షమాపణ చెప్తున్నానంటే, పద్మశ్రీ, పద్మవిభూషణు, పద్మభూషణు అవార్డులు ఇస్తున్నారు. సుప్రీంకోర్టులో కూడా సంవత్సరాల పాటు తేలని కేసుల పరంగా ఏ జడ్జి అయితే తీర్పు ఇవ్వడో వాళ్ళకు కూడా కొన్ని అవార్డులు ప్రకటించాలనేసి నా తరపున ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నాను కేంద్ర ప్రభుత్వానికి. ఎందుకంటే దాదాపు 11 సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి కేసుల పట్ల వైఖరి ఏ విధంగా అయితే ఉందో ఉదాసీనతగా వ్యవహరిస్తున్నారు. ఏం జరుగుతుంది? కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో చలనం లేదు. మరి ఇప్పటికీ కూడా జరుగుతుందనే నమ్మకం అయితే ఎవరికీ లేదు. సుప్రీంకోర్టు జడ్జిలకు కూడా ఒక అవార్డు ఇచ్చే కార్యక్రమం పెట్టాలి కేంద్ర ప్రభుత్వానికి. ఎందుకంటే ప్రజలకి ఇది అక్కడ ఉండేటువంటి న్యాయమూర్తులు ఇప్పుడు ఎంతమంది మారారండి? 5 జడ్జీలు మారారు. 3 సార్లు బెంచ్ ముందుకు వచ్చింది. ఒక జడ్జి వస్తాడు, ఒక సంవత్సరం అంతా విచారిస్తాడు. అదేదో ఒక 10,000 పేజీలు 20 పేజీలు ఉంటాయి. అదంతా విచారించే లోపల ఆ జడ్జి కూడా వెళ్ళిపోతూ ఉన్నాడు. అంటే ఈ ఒక్క కేసుతో మాకు కొంచెం న్యాయ వ్యవస్థ మీద ఆశ ఉంది, ఈ కేసుతో ఆశ కూడా పోతుందని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రజలు అంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం? ఇప్పుడు చాలా మందికి హర్షద్ మెహతా తెలుసండి. బ్యాంకు కుంభకోణాల్లో బ్యాంకులు వాడుకున్నారు.
ఇప్పుడు అర్షద్ మీద కేవలం బ్యాంకుల్ని వాడుకొని అతను వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను ఉపయోగించుకొని సంపాదించి ఆర్థికంగా చాలా నష్టాలు చేకూర్చారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది ఏంటి? వ్యవస్థలు ప్రభుత్వాలతోనే ఆడుకుంటున్నాడు. మరి ఇప్పుడు దీన్ని ఏ విధంగా పరిగణించాలి? అర్షద్ మెహతాని మనం ఏదో ఒక ఆర్థిక ఉగ్రవాదిలాగా చూస్తున్నాము, నీరవ్ మోడీని చూస్తున్నాము, లేకపోతే విజయ్ మాల్యాను చూస్తున్నాము. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా చూడాలి? మరి ఇది కేంద్ర ప్రభుత్వానికి తెలియదా? మరి ఎవరికి తెలియదు? అమిత్ షా గారికి తెలియదా? మొన్న కూడా రీసెంట్గా వస్తే అమిత్ షా గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. అంటే వీళ్ళకి ఎట్లయిపోయిందంటే దేశంలో ఈరోజు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారిన పునీతుడైపోయే రోజులు ఈ రోజులు ఉన్నాయి. మరి అదేవిధంగా ఎన్ని కేసులు ఉన్నా ఏమున్నా ధనం మూలం ఇదం జగత్ అనే కాటికి వచ్చేసింది. పంచభూతాలు 5 ఉంటే 6వ భూతం డబ్బుగా మారిపోయింది. పంచభూతాలను సైతం డబ్బే శాసిస్తుందనే కాటికి ఈరోజు వచ్చేసింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో నిజంగా ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ముందుకు కదులుతాయా, లేకపోతే ఇదే వెబ్ సిరీస్ లాగానే ఏదో ఒక కథలు చెప్పేసి ప్రజలకి ఇది జరిగిపోతుందా అనేది అయితే ప్రజలైతే ఒక క్లారిటీకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏ ప్రభుత్వం ఏమీ చేయలేదు అని చెప్పేసి ఈవెన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా ఏం చేయలేరు అనేసి న్యాయస్థానాల మీద కూడా నమ్మకం పోయింది ఈరోజు. సారీ టు సే, ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే 11 సంవత్సరాలు ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక ఆస్తిని అటాచ్ చేసింది అంటే 3 ఏళ్ళ లోపల క్లియర్ చేసేయాలి ఆ కేసు. ఈరోజు ఎన్ని సంవత్సరాలు అయింది ఈడీ అటాచ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు? ఒక దశాబ్దం. అంటే వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది దేశంలో అనేది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సిబిఐ లాంటి ఈడీ సంస్థలు ఈ విధంగా పనిచేస్తే ఇంకా న్యాయస్థానాల మీద ఏం నమ్మకం ఉంటుంది, సిబిఐ మీద ఏం నమ్మకం ఉంటుంది, ఈడీ మీద ఏం నమ్మకం ఉంటుంది? కాబట్టి కేంద్ర హోంశాఖ మంత్రులైనటువంటి అమిత్ షా గారికి, అదేవిధంగా సుప్రీంకోర్టు న్యాయస్థానానికి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులకి, అటు దేశంలో ఏదైతే ఈ సిబిఐ అధికారులకి నేను విన్నవించుకునేది ఏమనగా, మీరు దీని గుండా ఒకవేళ క్లీన్ చిట్ ఇవ్వాలనుకుంటున్నారా ఇచ్చేయండి, లేదు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే ఇది చేశాడు అని చెప్పేసి అనుకుంటే దానికి శిక్ష వేస్తారా లేదా? ఏదో ఒకటి జరగాలి. ఏది జరగకోకుండా ఇట్లా పెట్టడం వల్ల వ్యవస్థ మీద ఎలా నమ్మకం కలుగుతుంది? ఈరోజు వ్యవస్థలే శాశ్వతం. ఈరోజు మోడీ గారు ఉంటారు పోతారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఉంటారు పోతారు. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఒక మాట చెప్పారు, నేను శాశ్వతం కాదు, వ్యవస్థ శాశ్వతం, సమాజం శాశ్వతం అని క్లియర్గా చెప్పారు. మరి ఇదే విషయం పైన మోడీ గారు ఇప్పటికి 3 సార్లు ప్రధానమంత్రి ఉన్నారు. ఆయన అనుకుంటే కూర్చొని ఒక 5 నిమిషాలు అటు ఇటు తేల్చేసేటువంటి అంశం. మరి ఇప్పుడు ఇది ప్రజలు అనేది స్పష్టంగా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ రఘురామకృష్ణంరాజు గారి కేసుకి, విజయసాయిరెడ్డి గారి యొక్క రాజీనామాకు, మరి బీజేపీ ఒకవైపు ఏమో బీజేపీ పార్టీ రాష్ట్రంలో త్వరితగతిన వేగంగా పుంజుకోవాలని చెప్పేసి అడుగులు, వాళ్ళు కూడా చాలా ఫాస్ట్గా అడుగులు వేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏ విధంగా హైకమాండ్కి ఇస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసుల పట్ల ఏ విధంగా మీరు తొందరగా తేల్చాలని చెప్తుందా, లేకపోతే ఉదాసీనతగా వ్యవహరించాలని చెప్తుందా అనేది కూడా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, దయచేసి కేంద్ర ప్రభుత్వానికి చివరగా నా విన్నపం, ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కూడా ఏ కేసు తేల్చుకోకుండా సంవత్సరాల పాటు కొనసాగించే వారికి ఒక అవార్డులు ప్రదానం చేసే కార్యక్రమం పెట్టాలి అని చెప్పేసి నేను కూడా స్పష్టంగా కోరుతున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే.